హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక హాల్కి, బెడ్రూమ్కి, బాత్రూమ్కి గాలి ఏ విధంగా కొట్టాం, పైపులు ఏ విధంగా పెట్టాము అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా పైపు ఏ విధంగా పెట్టాము అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఈ పైపు మనం దేనికోసం పెట్టామంటే బాత్రూంలో ఒక 4 మోడ్యులర్ బోర్డు పెట్టి దానికి పైపు ఈ విధంగా రన్ చేసి ఇక్కడ 2 మోడ్యులర్ జంక్షన్లో కలపడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకొక 3/4 పైపు ఈ విధంగా లోపలికి జంపర్ వేసి టీవీ బోర్డుకి అండ్ బాత్రూమ్ బోర్డుకి ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా 2 మోడ్యులర్ జంక్షన్ నుంచి కింద 2 మోడ్యులర్ బోర్డులోకి ఈ విధంగా 1 ఇంచ్ పైప్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 మోడ్యులర్ జంక్షన్ నుంచి ఈ విధంగా 1 ఇంచ్ పైప్ రన్ చేసి ఎంసీబీ బాక్స్లోకి బెండ్ అయితే డ్రాపింగ్ చేసామన్నమాట. ఎంసీబీ బాక్స్లోంచి కింద 6 మోడ్యులర్ బోర్డులోకి ఈ విధంగా పైపు కలపడం అయితే జరిగింది. ఈ పైపు దేనికోసం అంటే కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి మెయిన్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా మెయిన్ బోర్డులో ఇంకొక పైపుని గమనించినట్లయితే పైప్ని ఈ విధంగా తీసుకెళ్ళి ఇక్కడ ఒక 2 మోడ్యులర్ అండ్ లోపల ఒక 2 మోడ్యులర్ జంక్షన్ అయితే వేసి ఈ విధంగా పైప్ పెట్టి కలపడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పైపుని గమనించుకుంటూ వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 మోడ్యులర్ జంక్షన్ వేసి ఈ విధంగా కలపడం అయితే జరిగింది. అదేవిధంగా 2 మోడ్యులర్ జంక్షన్ నుంచి ఈ విధంగా పైప్ రన్ చేసి కింద 6 మోడ్యులర్ పెట్టి అందులో కలపడం అయితే జరిగింది. ఈ 6 మోడ్యులర్లోంచి ఈ విధంగా లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే లోపల ఇంకో 6 మోడ్యులర్ ఉంది. ఆ 6 మోడ్యులర్కి ఈ విధంగా పైప్ పెట్టి కలపడం అయితే జరిగింది. అదేవిధంగా హాల్లో ఇంకొక బోర్డు చూసుకున్నట్లయితే ఇందాక మెయిన్ బోర్డు పక్కన 2 మోడ్యులర్ చూపించాను కదా, ఆ 2 మోడ్యులర్లోంచి లోపల 2 మోడ్యులర్లోకి పైప్ కలిపామని చెప్పాను కదా, అదే 2 మోడ్యులర్ ఇది. అందులో ఒక వే ఈ విధంగా కింద 8 మోడ్యులర్లోకి దింపడం అయితే జరిగింది. ఒక వే సీలింగ్లోకి లేపాం, ఇంకో వే ఈ విధంగా పైప్ రన్ చేసి ఇటు పక్కన ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్లోకి ఈ విధంగా జంక్షన్ పెట్టి కింద 8 మోడ్యులర్లోకి కలపడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రూమ్లో టీవీ బోర్డు చూసుకున్నట్లయితే 40 mm హెచ్డిఎంఐ కేబుల్స్కి అండ్ పవర్ కేబుల్స్కి కనపడకుండా నీట్గా ఉండడానికి అండ్ ఒక 3/4 పైపు కేబుల్ కోసం రన్ చేయడం అయితే జరిగింది. ఒక 8 మోడ్యులర్ కింద సాకెట్ల కోసము అండ్ స్విచ్ కంట్రోల్స్, బాత్రూమ్ కంట్రోల్ కోసం ఒక 8 మోడ్యులర్ ఉంది. ఆ 8 మోడ్యులర్లోంచి 2 మోడ్యులర్లోకి ఈ విధంగా పైప్ రన్ చేసి కలపడం అయితే జరిగింది. ఒక పైపు సీలింగ్లోకి అండ్ ఇందాక మీకు చెప్పాను కదా లోపల నుంచి జంపర్ వచ్చిన పైప్ అని, ఆ జంపర్ వచ్చిన పైపే ఈ 2 మోడ్యులర్ నుంచి వచ్చి ఇందులో కలిసిందనమాట. అదేవిధంగా బెడ్రూమ్లో ఇంకొక 8 మోడ్యులర్ పెట్టామన్నమాట. ఆ 8 మోడ్యులర్ నుంచి ఈ విధంగా 3/4 ఒక పైపు, 1 ఇంచ్ ఒక పైపు సీలింగ్లోకి లేపడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకటి సీలింగ్ కోసము అండ్ ఇంకోటి స్పేర్ పెట్టామన్నమాట, దేనికన్నా ఉపయోగపడుతుంది. ఈ 8 మోడ్యులర్ బోర్డుకి మెయిన్స్ కోసం బ్యాక్ సైడ్ 2 మోడ్యులర్ పెట్టాం కదా, ఆ 2 మోడ్యులర్లోంచి 8 మోడ్యులర్కి పైప్ పెట్టి కలిపామన్నమాట. అదేవిధంగా బాత్రూంలోకి వెళ్ళి పైపులు ఏ విధంగా పెట్టామని చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 2 మోడ్యులర్లోంచి ఈ 2 మోడ్యులర్కి ఈ విధంగా పైప్ పెట్టి కలిపాం. అదేవిధంగా ఈ 3/4 పైపు సీలింగ్ పాయింట్ల కోసం లేపాం. అండ్ ఇంకొక వేని ఈ విధంగా గమనించినట్లయితే పక్కన 4 మోడ్యులర్ పెట్టాం. 4 మోడ్యులర్ ఎందుకంటే ఒక సాకెట్ అడ్జస్ట్ ఫ్యాన్ కోసమే అండ్ ఇంకో సాకెట్ గీజర్కి ఇద్దామన్న ఉద్దేశంతో 4 మోడ్యులర్ పెట్టామన్నమాట. అదేవిధంగా ఈ బోర్డు ఏంటని చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మీకు పైప్ చూపించాను కదా, ఆ పైప్ యొక్క బోర్డు అనమాట ఇది. మీకు ఎలక్ట్రికల్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగచ్చు. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ని నన్ను అడగచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.